నమస్తే అండి. వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పులాంటి. మనం కడప జిల్లా ఎర్ముకపల్లి నందు శ్రీ 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 పోలేరమ్మ ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉన్న ఆలయంలో నిర్మాణం చేపట్టాలని నూతనంగా దృఢ సంకల్పంగా వారు ఆలయ కమిటీ వారు నిర్ణయించారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయం దగ్గర చుట్టూ ప్రాంగణం అంతా చూస్తూ ఉన్నాము. ప్రజలు మీరు కూడా వీక్షించవచ్చు. ఎందుకంటే ఇక్కడ పూజ చేసేటప్పుడు కానీ ఏ క్షణమైనా వచ్చిన భక్తుల ఇబ్బంది పడతారని, ఏమన్నా ప్రాణ నష్టం జరగకుండా ముందుగానే నివారించేందుకోసం శ్రీ 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 పోలేరమ్మ దేవస్థానం ట్రస్ట్ కమిటీ సభ్యులు నూతన ఆలయ నిర్మాణం కోసం, అమ్మవారి ప్రాణప్రతిష్ఠ గావించడం కోసం దాతల సహాయ సహకారాలు అందించాలని వారు కోరడమైనది. మరి వారి మాటల్లోనే విందాం. మరి ఈ కొత్తగా గుడి ఆలయ నిర్మాణం కోసము ఈ యొక్క నమూనాను వేసినాము. ఈ గుడి ఈ విధంగా కట్టాలనుకుని ఈ దాతలు కూడా కోరుతున్నాము. దాదాపు ఈ గుడి డెవలప్మెంట్ దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈ విగ్రహము గుడి ఈ డెవలప్మెంట్ అంతా 20 లక్షల దాకా ఖర్చు అవుతుందని ప్రతి ఒక్కరు సాధించాలని కోరుతున్నాము. దాని ధర్మకర్తలు మాట్లాడుతున్నాను నేను. నా పేరు వి శేషయ్య. ఇప్పుడు ఆ గుడి అంతా పగులు చీలి గోడలంతా పడిపెట్టేట్టుగా ఉన్నాయి. దాన్ని మా ట్రస్టు మా కమిటీ వాళ్ళందరి నిర్ణయం ఏమంటే కొత్తగా నిర్మించాలని అనుకుంటున్నాము. రంగా ఈయన కూడా ధర్మకర్తనే. నా భార్య జయమ్మ రోజు పూజా కార్యక్రమాలు చేస్తుంది. రంగా కూడా మాటలు మాట్లాడతారు. ఆలయ కమిటీ ఈ గుడి దాదాపు 100 సంవత్సరాల నుండి ఉంది. పురాతనమైన గుడి. ఈ గుడి డెవలప్మెంట్ కోసం ఈ గుడి పురాతనమైనది పగులు వస్తుంది. ఈ గుడి అభివృద్ధి కొరకు మీరు సాధించాలని దాతలను కోరుతుంది. నెక్స్ట్ మనవాడు స్టార్టింగ్ నుంచి చెప్పాలి. కడప జిల్లా కడప టౌన్ సునబ్రాలపల్లి సంధ్యా థియేటర్ దగ్గర ఈ పోలేరమ్మ టెంపుల్ వచ్చింది. ఇది పురాతనమైన టెంపుల్. ఇది దాదాపు 100 సంవత్సరాల నుంచి చరిత్ర గల టెంపుల్. ఈ టెంపుల్ ఈ గుడి విగ్రహము కొద్దిగా పగుళ్ళు వచ్చి ఈ విగ్రహాన్ని మార్చాలనుకొని గుడిని కూడా అభివృద్ధి చేయాలని, గుడి కూడా కొత్తగా నిర్మించాలని, విగ్రహ ప్రతిష్ట గుడి కూడా కొత్తది నిర్మించాలని అనుకుంటున్నాం. ఈ గుడి అభివృద్ధి కోసం ఆలయ కమిటీ ట్రస్ట్ అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. దయవుంచి ఈ గుడి అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు సాధించాలని అమ్మవారిని కోరుతున్నాం. వేయాల్సిన దాతలను కోరుతున్నాము. దయమైన దాతలు ఉంటే దయవుంచి వేయాల్సిందిగా ఈ అకౌంట్ నెంబర్ కానీ ఎవరైనా వేయాల్సిన వాళ్ళు కానీ ఆ నెంబర్కి కానీ మీరే డైరెక్ట్గా వచ్చి కూడా మీరే చేయాల్సిందిగా మనం వేసుకుంటున్నాం. అది కూడా పగులు వచ్చింది. ఆ గుడి కూడా బయట అంతా పగిలిపోయి ఉంది. కొత్తగా నిర్మించాలని ఖచ్చితంగా మీరు సాధించాలని ఇట్లు ఆలయ కమిటీ ధర్మకర్త శేషయ్య, ఎర్ముకపల్లి. నెక్స్ట్